వాడైనా సరే మట్టు పడిపోవాల్సింది, అక్కడ కింద పడిపోవాల్సింది. అలాంటిది ఆయనకు ఆయుర్దాయం లేదు. ఎందుకు? శని తప్పుకున్నాడు. అందుకని రావణాసురుడు ఏం చేశాడు? ఆయన ఒక పరికరం ఇచ్చుకుని శనేశ్వరుడు యొక్క కాలు మీద కొట్టాడు. అందుకని శనైహి చర, ఆయన మందగమనంగా ఉంటాడు. 2.5 సంవత్సరాలకి మాత్రమే రాశి మారుతాడు. అలాగే ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది, ఇలా శనేశ్వరుడిని బంధించాడు రావణాసురుడు అని. రాముడు ఈ సీతాదేవి యొక్క జాడ తెలుసుకోవడానికి ఆంజనేయ స్వామిని పంపినప్పుడు ఇలా బంధించి ఉన్నటువంటి శనేశ్వరుడిని ఆంజనేయ స్వామి వారు విడిపిస్తారు. విడిపించినప్పుడు అప్పుడు శనేశ్వరుడు అడుగుతాడు, నన్ను విడిపించావు బాబు, నువ్వెవరోను, నీకేం కావాలో చెప్పు, నేను నవగ్రహాల్లో ఒకరిని, నేను దేవతా స్వరూపాన్ని, వీడు కట్టేశాడు నన్ను, వీళ్ళ అబ్బాయి పుట్టినప్పుడు నేను ఆయన చెప్పిన స్థానంలో నుంచోలేదని కాలు మీద కొట్టి కట్టేశాడు, అందుకని నువ్వేం చేయమంటావు చెప్పు, నీకు వరం ఇస్తానని అడిగితే ఆంజనేయ స్వామి అంటాడు, నవవ్యాకరణ పండితుడిని నేను, అలాగే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి రుద్రాంశ సంభూతుడిని నేను, నాకేం వరం అక్కర్లేదులే అంటాడు. అలా కాదు, నువ్వేమైనా వరం తీసుకోవాలంటే అప్పుడు చెప్తాడు ఆయన, రామభక్తులు ఎవరైనా ఉంటే, అలాగే నా భక్తులు ఎవరైనా ఉంటే వారిని మాత్రం నువ్వు పట్టి పీడించకూడదు అని చెప్పి అడుగుతాడు ఆయన. అప్పుడు శనేశ్వరుడు తదాస్తు అంటాడు. అందుకనే ఏలినాటి శనితో బాధపడుతూ ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు శ్రీరామరక్షా స్తోత్రాన్ని కానీ, లేదా రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి ఆలయాల సందర్శనం కానీ, లేదా మరి ఏ ఇతరత్ర రాముడికి సంబంధించినటువంటి స్తోత్రాలను కానీ, హనుమత్ సంబంధమైనటువంటి సుందరాకాండాంతర్గతమైనటువంటి స్తోత్రాలను కానీ పఠిస్తే ఆంజనేయ స్వామి సింధూరం ఎవడి నెత్తి మీద ఇక్కడ బొట్టు కింద కనబడుతుందో వాడిని శనేశ్వరుడు పీడించడు. ఈ విషయం తెలియదు మన వాళ్ళకి. వెళ్ళిపోతూ ఉంటారు, శనిసింగనాపూర్ వెళ్ళిపోతారు, లేకపోతేనేమో తిరునల్లారు వెళ్ళిపోతారు, మందపల్లి వచ్చేస్తారు, రకరకాల కష్టపడతారు. అక్కర్లా, మన ఇంట్లో ఉండే భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలం. ఎందుకంటే ఇంత శక్తి స్థానం మనం ఇక్కడ ఉన్నాం. ఇంతకు మించిన శక్తి కేంద్రం ఏముంటుంది? సాక్షాత్ అమ్మవారు అక్కడ మనకి ఎదురుగుండా కూర్చుంది. అమ్మవారి స్వరూపమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారే ఇక్కడ చాతుర్మాస దీక్ష చేశారు. అసలు ఇంతకు మించి శక్తి కేంద్రం ఏముంటుందో? మనం ఎక్కడికో పరిగెత్తవలసినటువంటి అవసరం లేదు. ఈ నియమాలను పాటిస్తే ఈ బాధలు తొలగిపోతాయని చెప్పారు. అలాగే వక్రగతులు, రుజుమార్గాలు, కలయికలు ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి విషయాలు. ఈ మధ్య మాధ్యమాల్లో కూడా శని కుజులు కలుస్తున్నారన్నా, శని రాహువులు కుజరాహువులు కలుస్తున్నారన్నా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రజల్ని భయపెట్టేటువంటి విధంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గ్రహాల యొక్క కలయిక అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయము. గ్రహణాలు సంభవించడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయము. పగలు రాత్రి ఏ విధంగా అయితే సంభవిస్తాయో కాలానుగుణంగా గ్రహాలు కదులుతూ ఉంటాయి, వెనక్కి వస్తూ ఉంటాయి, ముందుకు వస్తూ ఉంటాయి. దాని గురించి భయపడవలసిన పరిస్థితి లేదు. కానీ ఆయా గ్రహ సంబంధమైనటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి ఇప్పుడు బంగారం విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మేషరాశి యందు గురుడు ఉన్నారు. ఆయన వక్రించి కొన్ని నక్షత్రాల్లో ప్రయాణం చేసినప్పుడు, అలాగే వృషభ రాశిలో రోహిణీ శకట భేదనాన్ని చేసినప్పుడు విపరీతమైనటువంటి ఫ్లక్చువేషన్ వస్తుంది గోల్డ్ రేట్లో. అది మన జ్యోతిష్ శాస్త్రం పట్టుకుని చెప్పింది. ఆయా సందర్భాల్లో ఆయనకు ఉన్నటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వారు. అలాగే ఆయన విద్యాస్వరూపుడు కాబట్టి చదువు మీద కూడా విపరీతమైన ఇంపాక్ట్ పడుతుంది. అనగా మనం ఎంత చదువుకున్నా కూడా ఫలితాలు రానటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. ఇలాగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ పడ్డాయి, ఆ పేపర్ మళ్ళీ క్యాన్సిల్ అయింది, మళ్ళీ తిరిగి ఎగ్జామ్ పెడుతున్నారు. ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఈ గ్రహ సంబంధమైనటువంటి విషయాలు. అవి దీనివల్ల వచ్చేటువంటి మార్పులే. కాబట్టి ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఈ 3 దీర్ఘ సంచార గ్రహాలను బట్టి ఈ సంవత్సరం ఎలా ఉంది అన్నది రాసుల వారీగా మనం చెప్పుకుంటూ వస్తే, మేషరాశి వారు, అలాగే ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అసలు ఈ సంవత్సరంలో టాప్ 5లో ఉండే రాశులు ఏంటండి? ప్రతి ఒక్కళ్ళు అంటే ఇంత వినేటువంటి ఓపిక లేదు, అంత ఇన్స్టెంట్గా అయిపోవాలి. ఒకరోజే వాకింగ్ చేస్తాను, నేను నాకు 10 కేజీలు తగ్గిపోవాలి. లేదు, నేను 200 కేజీలు వెయిట్ ఉన్నాను, 2 రోజులు వాకింగ్ చేస్తాను, నేను తగ్గిపోవాలి. వితౌట్ ఎక్సర్సైజ్, వితౌట్ ఇంకా ఏవో వచ్చాయి. అసలు మీరేం కష్టపడకుండా మామూలుగా పొట్ట సాధారణమైన స్టేజ్కి వచ్చేస్తుంది.
అనిల్ అంబానీ కొడుకున్నాడంటే ఆయన మీరు చూసే ఉంటారు, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ వాళ్ళు, అతను చాలా లావుగా ఉంటాడు. ఆయన సన్నపడడానికి ఎంత కష్టపడ్డాడు, విపరీతమైన కష్టపడ్డాడు. మనకన్నా బోల్డ్ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, ఇవి చేసుకోలేరా వాళ్ళు? కానీ ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా వచ్చేటువంటి రిజల్ట్ మనల్ని ఫ్యూచర్లో భయపెడుతుంది కూడా. 2 నిమిషాల్లో మ్యాగీ తయారైపోతుంది, తిన్నవాళ్ళు అంతే తొందరగా అనారోగ్యం పాలైపోతారు. అలా ఒక్కరోజు వాకింగ్ చేయడం వల్ల శరీరం ఎలా తగ్గదో, ఇన్స్టెంట్గా వచ్చేటువంటి రిజల్ట్ల వల్ల మనకి ఫలితం ఉండదు. ఏదైనా సరే దీర్ఘ సంచారకంగా క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి వాతావరణంలో నడిస్తేనే ఆ మార్పు శాశ్వతంగా ఉంటుంది. అయితే చాలామందికి మనకి వినే ఓపిక లేదంటే మాకు టాప్ 5 చెప్పేసేయండి, ఈ సంవత్సరంలో టాప్ 5, టాప్ 4, టాప్ 3 రాసి. సరే, అలా కూడా మీ సౌలభ్యం కోసం మనం మాట్లాడుకుంటే అందులో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది మేషరాశి. ఈ సంవత్సరం మేషరాశి వారే ఈ సంవత్సరంలో టాప్లో ఉండేటువంటి రాశి. ఎందుకు అంటే లాభస్థానమందు శనేశ్వరుని యొక్క సంచారం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మే 1వ తారీఖు లగాయతు గురుబలం 1 వస్తుంది. ఈ గురుడు శనేశ్వరుడు ఎప్పుడైతే చాలా బలంగా ఉంటారో, ఆరోగ్యమర్ధలాభస్య స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నారు. మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చ ధనాగమ. వీళ్ళే ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి వారు. ఇందులో చదువుకునేటువంటి వారికి విద్యాలాభం కలుగుతుంది, అలాగే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే గురుబలం వచ్చిందో వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా అసలు వీళ్ళకి ఏ విధంగానూ అవగాహన లేనటువంటి ఆలోచనలతోటి వ్యాపారం చేసినా కూడా అందులో ఎంతో కొంత లాభం రావడానికి ఈ గురుగ్రహం కానీ శనేశ్వరుడు కానీ ఉపయోగపడతారు. అది ఎలాగండి అంటారు. నిజానికి బుద్ధి కర్మానుసారిణి. మనం వచ్చేటువంటి ప్రతి ఆలోచన మన కర్మకి దారి తీస్తుంది. ఇవాళ మనం అనుకుంటాం ఇది మన ఆలోచన కదా అని అనుకుంటాం. మనకు వచ్చిన ఆలోచన కాదు, ఆ గ్రహస్థితి వల్ల ఏర్పడినటువంటి ఆలోచన. అది మనం బాగుపడాలని ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మనం పాడైపోవాలని రాసిపెట్టి ఉంటే వాడు పాడైపోతాడు. వాడు ఎంతమంది చెప్పినా